గత 3 గంటలుగా నేను చూస్తూనే ఉన్నాను. ఇప్పుడే వాళ్ళ పార్టీ ముగిసింది. శబ్దమే వినిపించలేదు. అందరూ టైర్డ్ అయ్యి నిద్రపోయి ఉంటారు. నువ్వు వెళ్ళి మెయిన్ స్విచ్ ఆఫ్ చెయ్యి. ఎందుకని ఇంతలా ముందు కొట్టాలి? నేల మీద వాలిపోయాడు. ఒరే, ఏమైంది? అందరూ నిద్రపోతున్నారా? చెక్ చేద్దాం. ఎవరు పడుకోలా, చనిపోయారు. మనందరం ఇరుక్కోబోతున్నాం. ఇక్కడ ఉండు, వెళ్ళిపోదాం రండి. మంచిదైపోయింది. నేను నాన్నగారి వాచ్ పెట్టుకున్నాను, అందుకే తప్పించుకున్నాం. రండ్రా పోదాం. పది, 11, 12. సార్, ఫస్ట్ టైం కేసులో 12 బాడీలు చూస్తున్నా. సార్ ఒక అమ్మాయి బతికే ఉంది. తన పల్స్ లోగా ఉంది. తన్ని హాస్పిటల్కి పంపించాం. గుడ్. వీళ్ళందరి లిప్స్ని చెక్ చేసి చూసావా? పాయిజన్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఒకవేళ వీళ్ళంతా కలిసి సూసైడ్ చేసుకున్నారా? నువ్వేం మాట్లాడుతున్నావు పంకజ్? దాన్ని చూసావా? వీళ్ళిద్దరూ వెయిటర్స్. వీళ్ళందరూ పని చేయడానికి వచ్చినోళ్ళు. వీళ్ళందరూ ఎందుకు సూసైడ్ చేసుకోవాలి? అభిజిత్ సార్, తను అన్వేష. ఈవిడ ఇల్లే ఇది. క్రైమ్ సీన్ మొదట చూసింది ఈవిడ మాత్రమే. సిఐడికి కాల్ చేసింది మీరేనా? అవునండి. నేను కలలో కూడా అనుకోలేదు ఇంత దారుణమైన విషయం నా కళ్ళతో చూస్తానని. ఇదంతా ఎలా జరిగింది? పార్టీ నుంచి సాయంత్రం వచ్చినప్పుడు అప్పుడు మా మమ్మీ డెడ్ బాడీ అక్కడ పడి ఉంది. మిగిలిన వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. అది సరేగాని మీరు 5 గంటలకే ఇంటికి వచ్చారా? ఎక్కడికి వెళ్ళారు? ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్ళాను. మీరింట్లో నుంచి బయలుదేరి ఎప్పుడు వెళ్ళారు? మీరు నన్ను అనుమానిస్తున్నారా? లేదు, ఈ హత్యలన్నీ ఎన్ని గంటలకు జరిగాయో తెలుసుకోవడానికే ఈ ప్రశ్న నేను అడుగుతున్నాను. నేను ఒక 9 గంటలకి ఇక్కడి నుంచి బయలుదేరాను. ఈ ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారు? నేను, మా అమ్మ మాత్రమే. ఐ సీ. అయితే ఇక్కడ ఈ పార్టీ జరిగింది కదా, ఇది ఎందుకు జరిగింది? మీరు ఏఎన్క్యూ కంపెనీ పేరు వినుంటారు. అది మా అమ్మ ఒక కంపెనీ. మా కంపెనీ పెద్ద ఇన్వెన్షన్ చేశాము. ఆ సంతోషంలో కంపెనీ ఎంప్లాయీస్ కి పార్టీ ఇచ్చారు. వీళ్ళల్లో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. వచ్చి కాస్త చూపించండి. సార్, ఇతను అమన్, కంపెనీ యొక్క R&D. తను నేహ, కంపెనీ మార్కెటింగ్ హెడ్. ఈయన కబీర్, బోర్డ్ మెంబర్. తర్వాత తను ప్రియా, అమ్మ పర్సనల్ సెక్రటరీ. అందరూ కంపెనీ ఎంప్లాయీసా లేక బయట వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదు, వీళ్ళందరూనే కంపెనీ యొక్క మెంబర్స్. ఈ వెయిటర్స్ మాత్రమే. పూర్వి, అవని, ఇక్కడ ఎన్ని ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయో అన్ని ఎవిడెన్స్లో కలెక్ట్ చేయండి. సరే, మీ మమ్మీ బాడీ ఎక్కడుంది? దాన్ని కొంచెం చూపిస్తారా? అక్కడ. సార్, ఈవిడే మా అమ్మ. మీరు బాడీని టచ్ చేశారా? అంటే లైట్ గా అలా టెస్ట్ తిప్పి చేశాను. వేరే ఏదైనా బాడీని టచ్ చేశారా? లేదు. సరే, వీళ్ళు కాకుండా పార్టీకి వేరే ఎవరైనా వచ్చారా? అవును సార్.
సూరజ్ అంకుల్ ఉన్నారు. సూరజ్ అంకుల్? ఎవరి సూరజ్ అంకుల్? సూరజ్ అంకుల్ కంపెనీ యొక్క కో ఫౌండర్. కంపెనీలో ఆయనకి షేర్ ఉంది. ఇద్దరు కంపెనీని పైకి తెచ్చారు. సరే ఒక్క నిమిషం, సూరజ్ గారి నంబర్ ఒకసారి ఇవ్వండి. 89493339. ఫోన్ని కట్ చేశారేంటి? సూరజ్ కాకుండా పార్టీలో ఇంకెవరైనా ఉన్నారా? అంటే ఇప్పుడు ఇక్కడ లేని వ్యక్తి. అవును సార్, ఈ వెయిటర్స్ కాకుండా ఇంకొకతను ఉన్నాడు. అంటే అది టోటల్గా 3 వెయిటర్సా? ఆ, పంకజ్, మూడో వెయిటర్ ఎవరని క్యాటరర్ని అడుగు. మీరు సూరజ్ వాళ్ళ అడ్రస్ ఇవ్వండి. మిస్టర్ సూరజ్, మీరు పార్టీ నుంచి ఎందుకు త్వరగా వెళ్ళారు? సార్ పార్టీ నుంచి త్వరగా వెళ్ళడం తప్ప ఏంటి? అదేం క్రైమ్ కాదు కదా. లేదు లేదు, ఇదేమీ క్రైమ్ కాదు. కానీ మీరు వెనకాల వచ్చేటప్పుడు 12 డెడ్ బాడీలను వదిలారు. అది క్రైమ్ కదా? అది సార్, నాకు కాల్ వచ్చింది. మమ్మీకి ఒళ్ళు బాగాలేదు, పార్టీలో మనసే లేదు. అందుకే నేను బయటకు వచ్చేసా. కాస్త మీ ఫోన్ ఇవ్వండి. ఫోనా? ఎందుకు? ఇవ్వండి సార్. చూడు పంకజ్, చూడు మమ్మీ డాడీకి ఈయన కాల్ చేశారా అని. సార్, మమ్మీ ఫోన్ కాదు, డాడీ ఫోన్ కాదు. మీకు లెటర్ వచ్చిందా లేదా పవర్ వచ్చిందా? సార్ అది నా ఫోన్ డెడ్ అయి ఉన్నింది, అందుకని నేను ఇంకొక ఫోన్ నుంచి చేశాను. ఓహోహోహో, అలాగా. నేను చూశాను, ఎప్పుడైతే అమ్మా నాన్నకు ఆరోగ్యం బాగాలేకుండా పోతుందో అప్పుడు టెన్షన్ వచ్చేస్తుంది. మనం ఓ పని చేద్దాం, మీ అమ్మగారి ఆరోగ్యం ఎలా ఉందో అడిగేస్తాను. ఏమయ్యా, ఫోన్ కలుపు వీళ్ళ అమ్మకి. సార్ అది వద్దు సార్, నేను మీతో నిజం చెప్తాను. ఆ రోజు ఏం జరిగిందంటే నేను వివరంగా చెప్పేస్తాను. మీరు మాకు ఉట్టి ఎంప్లాయీస్ మాత్రం కాదు, మనమందరం ఒక కుటుంబం లాంటి వాళ్ళం. ఈ కుటుంబం యొక్క మెయిన్ మెంబర్గా ఉండడం వల్ల ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మీ అందరినీ చూసి నేను చాలా గర్వపడుతున్నాను, ముఖ్యంగా సూరజ్ మరియు మా టెక్నికల్ టీంని. వీళ్ళు తన కొత్త ఇన్వెన్షన్ కారణంగా ఎన్నో కొత్త సాధనలు చేశారు. దీనివల్ల మన దేశానికి మాత్రమే లాభం కాదు, చెప్పాలంటే మొత్తం ప్రపంచమే ఆశ్చర్యపోతుంది. మా యొక్క కొత్త బ్యాటరీ పవర్ టెక్నాలజీ వల్ల. సో చియర్స్ టు us. థ్యాంక్ యూ సూరజ్, థ్యాంక్ యూ టీమ్. ఎంజాయ్ ద ఈవినింగ్ అండ్ సెలబ్రేట్ ద విన్. మీరు ఈ ఇంటి నాయకుడని చెప్పుకుంటున్నారే, కానీ నాకు మాత్రం ఎందుకు ఇంత అన్యాయం జరిగింది? ఇలాంటి విషయాలు మాట్లాడడానికి ఇది టైం కాదు షగూన్, తర్వాత మాట్లాడుకుందాం. నీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. ఐ డోంట్ అండర్స్టాండ్. ఇంత పెద్ద భారాన్ని మనసులో పెట్టుకుని ఎలా నిద్రపోతున్నారు? షగున్, మర్యాదగా మాట్లాడు సూరజ్ సార్ దగ్గర. ఆయన నీ సీనియర్. సీనియరా? మర్యాదనేకి ఒక అర్హత ఉంటుంది మేడం. ఈ రోజు మీరు చూపించిన నడవడిక, మీరిద్దరి చూపించిన మర్యాద ఉంది, నా చూపులో బాగా తగ్గిపోయింది. ఇంకా నాకు నా తెలివికి బహుమతి కావాలి. లేకపోతే ఏంటి? లేకపోతే నేను ఒక సంభవాన్ని చేస్తాను. అది మీరిద్దరూ కలలో కూడా అనుకుని ఉండేవాళ్ళు కాదు. షహూన్, షగూన్కి మీ మీద కోపం ఎందుకు? తనకి కడుపు మంట సార్. ఎందుకు ఆ కడుపు మంట? ఎందుకంటే నేను కొత్త బ్యాటరీకి పవర్ సోర్స్ చేశాను. తను కూడా చేయడానికి చాలాసార్లు ప్రయత్నించింది, కానీ చేయలేకపోయింది. నాకు తెలిసి భోజనంలో తనే విషం కలుపుంటుంది. కానీ షగూన్ ఆ విషాన్ని తాగి చనిపోయాడు. అరే, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? అది వివాన్ అయి ఉండొచ్చు. ఇప్పుడు ఈ వివాన్ ఎవరు? వాడు మా కంపెనీ యొక్క ఎక్స్ ఎంప్లాయీ. 2 రోజుల ముందు వాడిని కంపెనీ నుంచి తీసేశాను. దానికెందుకు కారణం? సార్, అతను మా వెన్నంటే ఉండి మా రైవల్ కంపెనీతో రహస్యంగా డీలింగ్ పెట్టుకో ఉన్నాడు. అదేం డీల్? సార్, వాడు మా కంపెనీ ప్రోటోటైప్ అన్ని అమ్మడానికి చూశాడు. నువ్వు అతన్ని పని నుంచి తీసేస్తే అతను నీ కంపెనీలో ఉన్న వాళ్ళని విషంతో లేపేశాడు. సార్, అది వాడు ఆ వివాన్ ఉన్నాడు కదా, వాడొక సరైన పిచ్చోడు సార్. ఈ లైన్లో అందరూ ఇలాగే కదా ఉన్నారు. వివాన్ను కూడా కలిసి మాట్లాడతాం.
నీకు మీ నాన్న ప్రాణం మీద ఆశగా ఉంటే 10 కోట్ల రూపాయలు రెడీగా పెట్టుకో. నా నెక్స్ట్ కాలుకు ముందే. ఏంట్రా బాబు ఇది? ఎలా లోపలికి వెళ్ళాలి? సారీ. ఏంటి సార్ మీరు హోల్సేల్ ఈ బాడీలన్నీ అమ్ముతారేంటి? నేనా పిలిచాను? లేదు లేదు, మీరు నన్ను పిలవలేదు, నన్నే పంపించారు. పంపించింది ఎవరు? చూడండి, అందరూ డే అండ్ నైట్ కేసులో బిజీగా ఉన్నారు. డయాసార్ కాన్ఫరెన్స్ కి ఢిల్లీకి వెళ్లారు, అందుకే ఒంటరిగా పంపించారు ఈ సింహం గుహలోకి. ఏంటి? అది నన్ను ఇక్కడ అభిజిత్ సారే పంపించారు. ఇంతకీ ఏంటి గుడ్ న్యూస్? గుడ్ న్యూస్ ఏంటంటే విషయం యొక్క సోర్సు మనకి దొరికింది. అబ్బా సార్, ఎందులో ఉంది? కేక్ లో ఉందా లేదా డ్రింక్ లో ఉందా? రెండిట్లోనూ లేదు. అరే ఏంటి సార్ ఇలా మాట్లాడతారు? ఒకటి కేక్ పేస్ట్రీ లేదా డ్రింక్స్ లోనే కదా సార్ ఉండాలి. లేదు సార్, తిన్న దాంట్లో లేదు, తాగిన దాంట్లో లేదు. విషయం ఎందులో ఉంది తెలుసా? గ్లాస్లో. అవునా, గ్లాసెస్ లో ఉన్నాయా? ఎస్ సార్. అదేంటంటే పార్టీలో యూజ్ చేసిన అన్ని గ్లాసుల్లోనూ విషం ఉంది. అంటే అది ప్లాస్టిక్ గ్లాస్ లో ఉంది, అలాగే గాజు గ్లాస్ లో కూడా ఉందా? అవును, ఏ వెయిట్రెస్ అయితే చనిపోయారో వాళ్ళందరూ ప్లాస్టిక్ గ్లాస్ లో నీళ్లు తాగారు. ఐ సీ. అయితే అంతకుడు అన్ని గ్లాసుల్లోనూ విషం రాశాడు. లేదయ్యా, ఇక్కడే ఉంది ట్విస్ట్. అన్ని గ్లాసులోనూ విషం పూయలేదు. ఏ విక్టిమ్ అయితే చనిపోయారో వాళ్ళ గ్లాసులోనే విషం ఉంది. సో డ్రింక్స్ సేవ్ చేస్తాను కొంచెం ముందులా విషాన్ని రాస్తాడా? వేరేలాగా చూడండి, లైక్ డ్రింక్ లో విషం ఉండొచ్చు, ఎందుకంటే విషం యొక్క ట్రేసెస్ అన్ని గ్లాసుల్లోనూ ఉన్నాయి, మిగతా గ్లాసుల్లో లేవుగా. లేదు పంకజ్, భోజనం డ్రింక్స్ అన్నిటిలోనూ మేము చెక్ చేసి చూస్తాం, ఎందులోనూ ఎలాంటి విషయం లేదు. ఏంట్రా అది? డాక్టర్ గార్గి, మీరు ఒకసారి చెక్ చేయొచ్చుగా? అంటే సరిగ్గా చెక్ చేయండి, ఏదైనా తప్పు జరుగుండొచ్చుగా. అంటే మీరు చేసుండ్రు ఈయన. ఏంటి పంకజ్, ఏం చెప్తున్నావు? లేదు లేదు, నేనొచ్చి లేదు, నాకు వినిపించింది. నేను తప్పు చేశానని చెప్తున్నావు కదా, రైట్? అయ్యో లేదు సార్. హోల్డ్ ఆన్. అన్ని చెవుల్లో పడ్డాయి. నేను ఒక విషయాన్ని 4 సార్లు చెక్ చేస్తాను, ఆ తర్వాతే నోరు తెరుస్తాను, అర్థమైందా? ఇలా చూడు, నీ తల మీద జుట్టు పెరగక ముందు నేను ఫారెన్సిక్ ఎక్స్పర్ట్ గా ఉన్నాను. అయ్యో సార్, నేను మిమ్మల్ని తప్పుగా ఎలా మాట్లాడతాను? తప్పుగా మాట్లాడొద్దు, అర్థమైందా? నేను వెళ్తాను. ఆగో, చెప్పండి సార్. ట్విస్ట్ వినేసి వెళ్ళు. ఇంకో ట్విస్టా? మెయిన్ ట్విస్ట్. ఎవరు? మిస్టర్ వివాన్. అవును, మీరెవరు? అరే మీకు ఎక్కడొస్తున్నాయి చూడండి, కాస్త నీళ్లు తాగండి. ఇవిగో నీళ్లున్నాయిగా, నీళ్లు తాగారంటే ఈ సమస్య తీరుతుంది సార్. అయినా మీరంతా ఎవరు? మేమా సార్? మా పేరు ఉంటే ఎక్కిళ్ళు ఆగిపోతాయి తెలుసా? మేమే సిఐడీస్. సిఐడి? ఆశ్చర్యంగా ఉంది. సిఐడి పేరు వినగానే ఎక్కుళ్ళు ఆగిపోయినాయి. కానీ సార్ అది నేనేమి చేయలేదు. సరే, ఇంత పెద్ద బ్యాగ్ తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్ళదు, హాలిడే ఎంజాయ్మెంట్ కోసం గోవా వెళ్తున్నాను. గోవాలో లీవ్ని ఎంజాయ్ చేయకు బాబు, జైల్లో ఎంజాయ్ చేయి. మొత్తం 12 మందిలో 11 మంది విషం తాగి చనిపోయారు, కానీ ఒకరు మాత్రం ఆ విధంగా చనిపోలేదు. అదెవరు? మలైకా. ఈవిడి విషం వల్ల చనిపోలేదు. ఎలా చనిపోయారు? ఈవిడ ఎలా చనిపోయారంటే బాల్కనీ నుంచి కింద పడటమే కారణం. బాల్కనీ నుంచి కిందకి పడిపోయారు, అందువల్ల మెడనరాలు ముక్కలైపోయాయి, అందువల్ల చనిపోయారు, కానీ విషం వల్ల కాదు. సార్, వీళ్ళ బాడీలో విషం దొరికింది. ఇప్పుడు వేరేలా చూడండి, వీళ్ళు నుంచున్న చోట పాయిజన్ ఎఫెక్ట్ అయి ఉంటుంది, కింద పడుతుంటో మెడకై తిరుగుంటుంది. లేదు పంకజ్, ఈ విషం దొరికింది కదా, దీని పేరు పారిఫ్లూసైడ్. అదేంటంటే ఇది స్లో పాయిజన్, మెల్లగానే దీని ఎఫెక్ట్ ఉంటుంది. కానీ ఈవిడ విషం పంచేయక ముందే ఈవిడి చనిపోయింది. అంతేకాకుండా ఈవిడి ముందు చనిపోయింది, అది కూడా రాత్రి 9:30కి. అర్థమైందా? ఇప్పుడు వెళ్ళు, మీ బాస్కి అర్థమయ్యేలా చెప్పు. సార్, మీరు నా బుర్రని వేడెక్కిచ్చారు. నేనా? లేదు, కేసు కాంప్లికేటెడ్గా ఉంది, నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తా. ప్లీజ్ సార్, బట్ నేను ఏం చేశాను? ఏక్యూ కంపెనీలో ఉన్న వాళ్ళందరినీ చంపేసి ఏంటని నన్ను అడుగుతున్నావా? సార్, నేను ఆ కంపెనీని ఎప్పుడో వదిలేశాను. తను చనిపోయిన న్యూస్ అంతా నేను విన్నాను, కానీ దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. సరే, కంపెనీని ఎందుకు వదిలేసావు? అది
కంపెనీ చాలా టాక్సిక్గా ఉండేది. చూడటానికి అందరూ ఒకే ఫ్యామిలీలా ఉన్నా కానీ లోపల ఒకరికొకరు మోసం చేస్తూనే ఉంటారు. నువ్వు కూడా మోసం చేసావుగా. రైవల్ కంపెనీతో కలిసి నువ్వు కూడా డీల్ మాట్లాడావు. పాత కంపెనీ వాళ్లకు విషయాన్ని సార్, ఇచ్చేసావు. నేను ఎవరికీ విషయం ఇవ్వలేదు. ఆ కంపెనీ నుంచి ఎవరైనా ఇచ్చుండొచ్చు. అది ఆ ప్రియా ఉంది కదా, మలైకా అసిస్టెంట్. తనే ఎవరికి తెలియకుండా R&Dలో ఉన్న అమ్మని కంపెనీ బయట కలుస్తుంది. వాళ్ళిద్దరూ ఏం చేస్తున్నట్టు కూడా నాకు ఖచ్చితంగా తెలియదు. దాంతోపాటు బోర్డు మెంబర్ కబీర్ ఉన్నాడు కదా, కబీర్. వాడు మలైకా ఇంకా సూరజ్తో రోజు గొడవ పడుతూ ఉంటాడు ఈ కొత్త బ్యాటరీ ఇన్వెన్షన్ కోసం. దాంతోపాటు నేహ ఉంది కదా, నేహ మార్కెటింగ్ హెడ్. తను మలైకా ఆఫీస్కి దొంగతనంగా వెళ్తుంది. అక్కడికి వెళ్ళి ఏదో ఎతుకుతుంది. బావుంది. చచ్చిన వాళ్ళ పేర్లు చెప్తూ ఉన్నావు. తప్పించుకుందాం అనుకుంటున్నా. అలాగంతా ఏమీ లేదు సార్. వాళ్ళని చంపడంలో నాకేం మోటివ్ ఉంటుంది? మోటివ్ దొరుకుతుంది, ఆధారం దొరుకుతుంది. ఊరొదిలెక్కడికి వెళ్ళకూడదు. ఏమన్నారు సార్? ఇలాగంతా చెప్పొద్దు, నా మాట వినండి. సార్, వీడు కాదు, సూరజు కాదు, మిగతా అందరూ చనిపోయారు. ఇంకెవరు? అందరూ ఏ చోట చనిపోయారో సమాధానం కూడా ఆ చోటే ఉంది. మనం ఆల్రెడీ ఇక్కడికి వచ్చి ఒక విధంగా చెక్ చేసాం కదా, మరి ఎందుకని తిరిగి వచ్చాం సార్? పంకజ్, నువ్వేదైనా ఒక సినిమాని రెండోసారి చూసావా? గబ్బర్ సింగ్ నా ఫేవరెట్ మూవీ. నాకు తెలిసి నేను అది 40 సార్లు చూశాను. మనం రెండోసారి సినిమా చూసేటప్పుడు అప్పుడు మన దృష్టి ఖచ్చితంగా స్టోరీ మీద ఉండదు, మిగతా విషయాల్ని గమనిస్తాం. అర్థమైంది సార్. ముందుగా మనం ఏదో ఒకటి మిస్ చేసి ఉండాలి. అది సెకండ్ టైం దొరకచ్చుగా. నాకు తెలిసింది దొరికింది. వీటిని శ్రద్ధగా చూడు. ఇంట్లో ఎన్ని పెయింటింగ్స్ ఉన్నాయో అవన్నీ నేరుగా ఉన్నాయి. కానీ ఒక్క పెయింటింగ్ కాదు, ఇది వంకరగా ఉంది. అంటే ఈ పెయింటింగ్ ఎవరో తీయడానికి చూశారో లేక కదిలించడానికి చూశారో, అందుకే ఇది సైడ్గా కానీ అయింది. సార్, ఎప్పుడు బాడీని చెక్ చేశామో వాళ్ళ యొక్క పాకెట్లో క్రెడిట్ కార్డ్, మొబైల్, వాలెట్ అన్నీ ఉన్నాయి. సో ఇది దొంగతనం కోసం జరగలా. 2 బాడీస్ తప్ప. దానిలో వాచ్, జ్యువెలరీ మార్క్ ఉంది, కానీ అది మిస్ అవుతుంది. సార్, అన్వేష కొంచెం లోపలికి రండి. కొంచెం జాగ్రత్తగా ఇల్లు మొత్తం చూడండి. ఒక్కొక్క మూలలోనూ ఏదైనా ఒక వస్తువు కనిపించకుండా పోయింది. సార్, ఇక్కడ జాగ్వార్ ఒక స్టాచ్యూ ఉంది, ఇప్పుడు అది లేదు. ఇక్కడ యాంటిక్ పీస్ ఉండేది సార్, ఇక్కడ కొన్ని యాంటిక్ పీస్ ఉండేవి, అది లేదు. సార్, ఇక్కడ ఒక షో పీస్ ఉండేది, అది లేదు. ఏంటి మీ ఇంట్లో నుంచి ఇన్ని వస్తువులు కనిపించకుండా పోయాయి? కానీ దీని గురించి నువ్వు చెప్పలేదు కదా. సారీ సార్, నేనే షాక్ లో ఉన్నాను, అందుకే వస్తువులని గమనించలేదు. సరే రండి, కూర్చోండి. కూర్చోండి. సార్, ఒకవేళ ఇది దోపిడీ కేసేం కాదు కదా? బట్ సార్, ఇది దొంగ రాబరీ కేసు అయ్యుండుంటే అప్పుడు దొంగ ఎన్ని వస్తువులు ఎలా వదిలేశాడు? తీసుకెళ్తాడు కదా. ఎందుకంటే దొంగిలించిన వాడు ఒకడయ్యుంటాడు, మర్డర్ చేసిన వాడు ఇంకొకడయ్యుంటాడు. ఏ టైంలో ఇక్కడ మర్డర్ జరిగిందో ఆ టైంలో దొంగిలించేవాడు లోపలికొచ్చి ఉండాలి. వాడు మొత్తంగా అన్నిటినీ దొంగిలించడానికి ముందు శవాలను చూసో లేదా హత్య జరగడం చూసో భయపడి పారిపోయి ఉండాలి. హంతకుడు అందరినీ చంపేశాడు, కానీ దొంగ ఎలా బయటపడ్డాడు? హంతకుడు చూడ్డానికి ముందే వాడు ఖచ్చితంగా పారిపోయి ఉండొచ్చుగా. హంతకుణ్ణి మనం కనిపెట్టాలి, దానికి ముందు ఆ దొంగోడిని కనిపెట్టాలి. వాడి దగ్గర నుంచి చాలా విషయాలు. సార్, మీరు ఇలాంటి కేసులు చాలా చూసుంటారు కదా, ఒకేసారి ఇంతమంది హత్యలు జరిగినాయి. అవును పూర్వి, నేను ఎన్నో చూశాను, కానీ 12 మందిని చంపటం ఒకే చోట, అది కూడా ఒకే రోజు, ఒకే సమయంలో, ఇది చాలా రేర్ కేస్. ఇది అనుకోకుండా జరిగే అవకాశం లేదు. ఎవరిని హత్య చేయాలని అనుకున్నాడో వాళ్ళందరూ ఒకే చోట కూడి ఉన్నారు, ఒకే పార్టీలో ఇన్వైటెడ్గా ఉన్నారు. అవును అభిజిత్, ఒకవేళ వాళ్ళలో ఎవరైనా ఇందులో ఇరుక్కొని హఠాత్తుగా చనిపోయి ఉండొచ్చు కదా. అదే ఆ 2 వెయిటర్స్. ఫోరెన్సిక్ రిపోర్ట్ ప్రకారం చూస్తే ఆ విషం గ్లాసుల్లోనే ఉంది. అలాగే అక్కడున్న పాత్రలన్నీ పంపించేటప్పుడు సీల్ ప్యాక్డ్గా ఉన్నాయని క్యాటరర్ చెప్పాడు. సో తీసివ్వడానికి ముందు ఎవరికింత టైం ఉండుంటుంది? వాడెలా సెలెక్ట్ చేసి గ్లాసుల్లో విషాన్ని పూసుంటాడు? సార్, నాకు సూరజ్ మీదే సందేహం. అది ఆ వెయిటర్ కూడా అయ్యుంటాడు అభిజిత్, కానీ ఆ వెయిటర్ నిన్న రాత్రి నుంచి అసలు మనిషి కనపడలేదు. వాడు మన చేతికి దొరకాలి. సార్, ఆ, ఆ కేటరర్ దగ్గర అడ్రస్ తీసుకుని వెయిటర్ ఇంటికి వెళ్ళా. అక్కడ తాళం వెళ్లాడుతుంది. అందుకని తాళం పగలగొట్టావా? పగలగొట్టి లోపల చెక్ చేశా, ఖాళీగానే ఉంది. పక్కింట్లో చెప్పారు పార్టీ జరిగిన మరుస రోజు అన్నీ సర్దుకుని పారిపోయాడంట.
మన మనుషుల్ని పంపించా, ఎట్లాగో లీడ్ దొరుకుద్ది. ఓ అలాగా. మరి ఈ శకున్, అదే శకున్ మత్తు విడాలి. తను కళ్ళు తెరిస్తేనే ఆ రోజు రాత్రి పార్టీలో ఏం జరిగిందో చెప్తుంది. కానీ తన కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది సార్. తను బ్రతుకుతుందో లేదో తెలియదు. తనకేం అవదు బాస్, షగున్కి ఏవీ అవ్వదు. ఏమీ కాదంటే? అదేంటంటే షగున్ ఒంట్లో ఉన్న రక్తంలో నాకు చార్కోల్ దొరికింది. చార్కోలా? అవును, ఈ చార్కోల్ ప్యారీ బ్లూ సైడ్ విషం. అది షగున్ ఒంట్లో దొరికింది. అదొచ్చి ఒంట్లో అలాగే ఊరిపోతుంది. ఆ తర్వాత అది యాంటీడోట్ పని మొదలు పెడుతుంది. ఇది ఏ విక్టిమ్ ఒంట్లో దొరకనే లేదు. మామూలుగా విషం తాగిన తర్వాతే ఈ యాంటీడాట్ని ఉపయోగిస్తారు. కానీ ఈ కేసులో షగున్ విషానికి ముందే యాంటీడాట్ని తాగాడు. ఎగ్జాక్ట్లీ అభిజిత్. చార్కోల్ ట్రేసెస్ తన జిఏ ట్రాక్లో దొరికింది. అదేంటంటే చిన్న చిన్న పార్టికల్స్, పౌడర్ లాగా ఉండింది. బాస్, నాకు తెలిసి షగున్ వచ్చి విషాన్ని తాగే ముందే చార్కోల్ టాబ్లెట్ వేసుకున్నాడు. కానీ సార్, ఈ చార్కోల్ అంతా అన్ని విషయాల్ని అంతం చేస్తుందా ఏంటి? లేదు పంకజ్, ఈ చార్కోల్ జస్ట్ వచ్చి ప్యారీఫ్లూసైడ్ విషంతోనే గొడవ పడుతుంది. అలా అయితే మనం షకున్ కళ్ళు తెరిచే వరకు వెయిట్ చేయాలి. కేస్ సాల్వ్. నో పంకజ్, కేస్ ఇస్ నాట్ సాల్వ్డ్. బాస్, మలైకా తన మరణం మెడ నరాలు పగలడం వల్లే జరిగింది. తన శాండిల్లో వేరే వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ దొరికాయి. నాకు తెలిసి కావాలనే శాండిల్ హీల్స్ ని పగలగొట్టినట్టున్నారు. ఎవరు సార్? సూరజ్. సూరజ్. సిటీ నుంచి బయటికి వెళ్ళకూడదని చెప్పాను కదా. మీ అందరికీ ఎలా తెలిసింది సార్ నేను ఇక్కడున్నా అని? అరే, నువ్వేం మాట్లాడుతున్నావు? ఇంత పెద్ద కంపెనీలో కొత్తగా ఇన్వెన్షన్స్ జరుపుతున్నావు. మొబైల్ ఫోన్ని ఈజీగా ట్రాక్ చేస్తారని నీకు తెలీదా? ఇక్కడ నుంచి బస్సు పట్టుకొని సిటీ నుంచి బయటికి వెళ్ళిపోదాం అనుకున్నాను. తర్వాత అక్కడి నుంచి ఇంకెక్కడికైనా, కానీ పొగడాల్సిందే. సిఐడి నుంచి తప్పించుకోవడం అస్సలు జరగని పని. అప్పుడు నువ్వు చేసిన తప్పు ఒప్పుకో. ఎందుకు మలైకాని చంపావు? మలైకాని నేను హత్య చేయలేదు. మలైకా శాండిల్స్లో నీ ఫింగర్ ప్రింట్స్ దొరికాయి. కో ఫౌండర్గా ఉండడం వల్ల తన శాండిల్స్ నువ్వు కూర్చుని క్లీన్ చేస్తావా ఏంటి? సార్ నేను చెప్తాను సార్. నేను కొంచెం ఇది వినండి. జరిగిందంతా రహస్యంగా ఉండాలని అనుకుంటే ఎప్పుడు నేనెంత డబ్బడిగినా అది ఇస్తూనే ఉండాలి. అర్థమైందా? విన్నారు కదా, ఇతను డబ్బు కోసం నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అలా నీ రహస్యం తన దగ్గర ఏం ఇరుక్కుందిరా బ్లాక్మెయిల్ చేసేంతగా? సార్, రోహన్ మరణం రహస్యం. రోహన్ యొక్క మరణమా? రోహన్ మా కంపెనీలో పనిచేశాడు. ఇక్కడ కంపెనీలో ఒక బ్యాటరీ ఇన్వెంట్ చేశాం. దాని టెస్ట్ కోసం ఒక కార్లో యూజ్ చేశాం. కానీ బ్యాటరీ చెడిపోయి కార్ బ్లాస్ట్ అయింది. ఆ కార్లో టెస్ట్ డ్రైవ్ కోసం రోహన్ ఉన్నాడు. అతను అక్కడికక్కడే చనిపోయాడు. ఆ కారణం కోసమే నాకు మలైకాకి వాగ్వాదం జరిగింది ఆ రోజు నైట్. నువ్వు చూసావా సూరజ్? ఆ అమ్మాయి వచ్చి మనిద్దరిని బెదిరించి వెళ్ళింది. నాకు తెలిసి ఇది షగునే అయ్యుంటుంది. తనే బ్లాక్మెయిల్ చేస్తుంది. ఏంటి నువ్వు? నాకు తెలిసి నువ్వు చాలా ఓవర్గా ఆలోచిస్తున్నావు అనిపిస్తుంది. అమ్మాయి నిన్నొచ్చింది, మనతో పోటీ పడే అంత ధైర్యం అమ్మాయికి లేదు. చాలు, ఇదే నీ ఓవర్ కాన్ఫిడెన్స్ కారణం వల్ల మనం ఎప్పుడు చూసినా సమస్యలో చిక్కుకుంటున్నాం. మొదట నీ వల్ల రోహన్ చనిపోయాడు. ఇప్పుడు నీ వల్లే ఆ అమ్మాయి మనకి తలనొప్పిగా తయారైంది. అరే, ప్రతి సమస్యకి నువ్వెందుకు ప్రతిదానికి నన్నే సమస్య అని చెప్తున్నావు? నీ సక్సెస్ ఉంది కదా, దానికి వెనక నా చేయి సపోర్ట్ కూడా ఉంది. మాటలు జాగ్రత్తగా మాట్లాడు సూరజ్. పనివాడివి పనివాడిలాగానే ఉండు. మలైకా, మలైకా, ఎవరు నన్ను సందేహపడకూడదని నేను ఆ శాండిల్ హీల్ని విరగొట్టా. అది తీసుకొని విసిరేసేసా.
అప్పుడే బాల్కనీ నుంచి కింద పడింది అని అందరూ అనుకుంటారు. ముందు రోహన్ని చంపావు, ఆ తర్వాత మలైకాని చంపావు. 2 హత్యలు చేశావు సూరజ్ ఇప్పటి వరకు. అవునే, షగున్ కళ్ళు తెరిచిందా? ఓ దేవుడా, ఎలా చనిపోయారు? మొసలి కన్నీళ్లు కార్చడం ఆపు. దేవుడి పేరు చెప్పినంత మాత్రాన ఏ పాపం నిన్ను వదిలిపోదు. ఏంటి ఏం మాట్లాడుతున్నారు సార్? ఎంతమంది విషం తాగారు, కానీ మీరు మాత్రం తప్పించుకున్నారా? ఎలా? సార్ అది నా తలరాతో ఏమో సార్. హా, మీ యొక్క తలరాతని మీరే చార్కోల్తో తిరిగి రాసుకున్నారు కదా మీరు? చార్కోలా? ఎస్, చార్కోల్. విషంతో కలిపి తాగారా లేక ముందేనా? లేదు సార్, నేనే చార్కోల్ తీసుకోలేదు. అబద్ధం చెప్పుకో. నీ బ్లడ్ లో మాకు చార్కోల్ శాంపిల్స్ దొరికాయి, అందుకే నువ్వు ఇంకా బ్రతికున్నావు. నీ ప్లాన్ చాలా బాగుంది. నువ్వు విషం తాగావు, ఎవరూ సందేహపడరు. విషంతో యాంటీడోట్ కూడా తీసుకున్నావు. ప్లీజ్ నేను చెప్పేది కాస్త వినండి. నా బాడీలో ఎలా చార్కోల్ వచ్చిందో నాకు తెలియదు. చార్కోల్ విషయం నిండిన యాంటీడోట్ అని నాకు నిజంగా తెలియదు సార్. నాకు ఈ విషయాలన్నీ చాలా కొత్తగా ఉంది. ప్లీజ్ ప్లీజ్ నేను చెప్పేది వినండి సార్. సరే, సూరజ్ మలైక గొడవలు ఇవి కొత్తవా లేక పాతవా? నువ్వు వాళ్ళను చంపాలనుకున్నావు కదా? సార్ నాకు వాళ్ళ మీద కోపం ఉన్నది, కానీ నేను చంపాలనుకోలేదు సార్. కార్పొరేట్ వరల్డ్ లో ఇలాంటివన్నీ సహజమే, అందుకని ఎవరైనా ఇలా చంపుతూ ఉంటారా? హత్య జరిగింది. అలాగే 1 కాదు 12 హత్యలు జరిగాయి. కానీ ఈ హత్యలో నేను చేయలేదు సరే, సూరజ్ పైన ఎందుకు కోపంతో ఉన్నారు? సార్. తను నా పనిని దొంగతనం చేశాడు. అన్ని ప్రైడ్ ప్రమోషన్లన్నీ వాటికే దొరికాయి సార్. నా పని ప్రతిఫలం నాకు దొరకనే లేదు. ఏ పని యొక్క క్రెడిట్? ఆ రోజు పార్టీ జరిగింది కదా, నిజం చెప్పాలంటే ఆ రోజు నాకు జరగాల్సిన పార్టీ. నేను ఒక బ్యాటరీని ఇన్వెంట్ చేశాను. అది సైజు చిన్నదైనా చాలా ఎనర్జీ ఇస్తుంది సార్. కానీ అతను నా ప్రాజెక్ట్ ని దొంగతనం చేశాడు. పూర్తి క్రెడిట్ కూడా తీసుకున్నాడు. హత్య చేయడానికి ఈ ఒక్క కారణం చాలు కదా. కానీ ఏం తప్పు జరిగిందంటే అభం శుభం తెలియని అమాయకులు చనిపోయారు. లేదు సార్, నేను అతన్ని బెదిరించానని ఒప్పుకుంటాను. నా కష్టానికి క్రెడిట్ కావాలి, లేదంటే లేకపోతే ఏంటి? లేదంటే నేను ఒక సంభవాన్ని చేస్తాను. మీరు అది కళ్ళలో కూడా అనుకుని ఉండేవాళ్ళు కాదు. కానీ నేను పని వదిలేయాలనుకున్నాను. అయితే ఎలా సార్ నేను చంపుంటాను. అందుకని నా మీద నింద వేస్తే నేనేమి చేయలేను కదా. హంతకుడు ఇంకా బయట స్వతంత్రంగా తిరుగుతున్నాడు. తను కరెక్ట్గా చెప్తుంది. సూరజ్ తనది మాత్రమే కాదు, మిగతా వాళ్ళ పని క్రెడిట్ కూడా తీసుకుంటాడు. ఆఫీస్లో మలాకే తప్ప ఇంకెవరూ తను నచ్చదు. మీరు సార్ ఈతనే ఇషాన్. మేము ఒకరినొకరు ప్రేమించుకుంటున్నా. ఇషార్, మీరు మాట్లాడకుండా ఉండండి. నేను మిమ్మల్ని అడిగినప్పుడు మీరు సమాధానం చెప్పండి. సరే షగున్, మీరిప్పుడు చెయ్యలేదంటే అది ఎవరై ఉంటారు? మీకేమనిపిస్తోంది? ఇంతమందిని ఎవరు చంపుంటారు? సార్ ఆ రోజు నైట్ అక్కడ దొంగలు పడ్డారు. వాళ్ళలో ఎవరైనా ఉండొచ్చు సార్. నువ్వు మొహాన్ని చూసావా? ఆ రోజు నేను వాష్రూమ్ నుంచి బయటకు వస్తుండగా గార్డెన్ ఏరియా నుంచి ఏదో శబ్దం అనిపించింది. 3 దొంగలున్నారు. వాళ్ళు మాస్క్ వేసుకున్నారు. నేను ఒకడు పట్టుకున్నాను, కానీ వాడు నా చెయ్యిని వదిలించుకొని వెళ్ళిపోయాడు. అప్పుడు తన వాచ్ ఆ చెట్టు మధ్యలో పడిపోయింది. ఈ గడియారం ఇప్పుడు కూడా అక్కడే ఉందంటే ఖచ్చితంగా ఆ దొంగను కనిపెట్టడానికి ఇది దారి. Cheers! ఏమైంది? జీవితం నరకంగా మారిపోయింది. మీరు ఎంజాయ్ చేస్తున్నారు. రే, ఒక వాచ్ కోసం ఎందుకురా ఏడుస్తున్నావు? కొత్తది ఇంకొకటి కొనుక్కో. అదేమీ గడియారం కాదు, అది మా నాన్న నాకిచ్చాడు. ఇది ఎప్పుడూ నీ దగ్గరే ఉండాలని చెప్పాడు. అదేరా, మీ నాన్న ఆశీర్వాదంతో మనం చాలా డబ్బున్నోళ్ళం అయిపోయాం. ఇదంతా మనం దొంగలించాం. ఆడుకోవద్దురా. వాచ్ దొరకలేదంటే నేను ప్రశాంతంగా ఉండలేను. ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావు? నేను అక్కడికే వెళ్తున్నాను. అక్కడే కదా వాచ్ పడిపోయింది. ఇచ్చేమన్నా పట్టిందారా నీకు? మనం ఇరుక్కుంటాం. అక్కడ చాలా హత్యలు జరిగాయి. ఇంకా పోలీసులు ఉంటారు. నువ్వు ఇరుక్కొని మమ్మల్ని కూడా ఇరికిస్తావు. అప్పుడు మేము కూడా చచ్చిపోతాం. వాచ్ దొరకలేదంటే నేను ఇప్పుడే చచ్చిపోతాను. నేను వెళ్తాను.
వాచ్ అందంగా ఉంది. ఈ హ్యాండ్ కఫ్ను కూడా చేతికి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఏంటి వాచ్ దొరికిందా? నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. దూకు. ఇక్కడే చెప్తావా ఏంటి? హ? నీ దోస్తులున్నారు కదా, వెళ్ళి వాళ్ళని కూడా పిలు. అందరం కూర్చుని మాట్లాడితే బాగుంటుంది. సరే, ఎక్కడుంటున్నావు? చెప్పిన విషయాన్ని అలాగే చెయ్యాలి. ఎక్కువగా రెచ్చిపోకు, లేదంటే చచ్చిపోతావు. సార్ 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 లోపల చూడండి. సార్ 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 ఇక్కడ ఇక్కడ ఏమైంది? చూడండి. ఇక్కడ 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 చూడండి సార్. వీళ్ళకేమైంది? హ? తెలియదు సార్. రేయ్, సార్ చనిపోయారు వీళ్ళు. సార్ సార్ వీళ్ళు పెదాలు చూడండి. ఎవరో విషం ఇచ్చారు. ఆ రోజు మలైకా ఇంట్లో కూడా గెస్ట్ల పెదాల్లో ఇలా అయింది. వీళ్ళనెందుకురా చంపావు? నేనెందుకు సార్ చంపుతాను? దొంగిలిచ్చిన వస్తువుల్ని తీసుకోవడానికే కదా. సార్ నేను వీళ్ళని తాగుతూ ఉండమని వీడు చెప్పొచ్చు. అబద్ధం చెప్తున్నాడు సార్. వీడే చంపుండాలి. మలైకా వాళ్ళ ఇంట్లో గెస్ట్లు కూడా వీడే చంపుంటాడు. మేము అక్కడ డబ్బుల్ని వస్తువుల్ని దొంగతనం చేయడానికి వెళ్ళాం. మేమెందుకు వెళ్ళని చంపాలి? అక్కడి నుంచి ఏమేం దొంగిలించారు? ఇదిగో ఇక్కడ ఉంది చూడండి. ఇదంతా అక్కడ దొంగిలించిందే. లిప్స్ బ్లూగా ఉన్నాయి. సరే, ఈ డ్రింక్స్ తాగేటప్పుడు అక్కడి నుంచి తీసిన ఏదైనా వస్తువు యూజ్ చేసావా ఏంటి? అవును సార్, ఒక ఐస్ బకెట్ ఉంది. ఐస్ బకెట్. అందులో నుంచి వీళ్ళు ఐస్ తీశారు. సరే, అది ఎక్కడుంది? దాన్ని వీళ్ళు అమ్మేశారు. ఎవరికి అమ్మారు? సార్ అది నాకు తెలియదు. దాన్ని కొనడానికి ఎవరో వస్తారని చెప్పారు. నేను వాచ్ తీయడానికి వెళ్ళాను సార్. నేను లేని సమయంలో అమ్మేశారు. నోర్మయ్. పూర్వి. సూరజ్కి బ్లాక్మెయిలర్ కాల్ చేశాడు. సూరజ్ని మీట్ చేయమన్నాడు. మంచిది. బ్లాక్మెయిలర్ని పట్టుకోవడానికి వెళ్తున్నాం. జాగ్రత్తగా ఉండండి. ఏదైనా అవసరమైతే కాల్ చేయండి. నెక్స్ట్ స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ తీయు. ఇంకా బండిని కాస్త స్లోగా నడుపు. ఎలాంటి అతి తెలివితేటలు చూపించొద్దు. అవని, ఈ ఏఐ యొక్క గొంతు ఎవరిది? అది డీకోడ్ చేసావా? 60% తెలిసింది. ఇంకో 2-3 మెసేజెస్ వస్తే చాలు ఈ మెసేజ్లో వచ్చే గొంతు ఈజీగా గుర్తుపట్టగలం. ఓకే. బండిని స్టాప్ చేయి. అలాగే బయటికి రా. ఎదుట పచ్చ కలర్లో ఒక కుప్పతొట్టి ఉంది కదా, సూట్ కేస్ని అందులో వేసి వెంటనే వెళ్ళిపో. నాకు వ్యతిరేకంగా నీ దగ్గర ఆధారాలు ఉన్నాయి కదా. రోహన్ మరణం అది ఎప్పుడు ఇస్తావు? నీ ఫీల్డ్ బ్యాటరీ టెస్ట్ డాక్యుమెంట్స్ ఎక్కడుందో నేను డబ్బు తీసుకున్న తర్వాతే చెప్తాను. త్వరగా కానివ్వు. డబ్బుకి థ్యాంక్స్. రోహన్ చచ్చిపోయినందుకు ఆధారం ఫీల్డ్ బ్యాటరీ టెస్ట్ డాక్యుమెంట్స్ అంతా నేను ఇంటర్నెట్లో అప్లోడ్ చేశాను. ఇప్పుడు నువ్వే హంతకుడువని అందరికీ తెలిసి వస్తుంది. నువ్వు నాతో ఇలాగ చేసుండకూడదు. నన్ను మోసం చేసావు. నిన్ను డస్ట్బిన్ లోపల రంధ్రం ఉంది. నేను పూర్తిగా నాశనం అయిపోయా. నా డబ్బు గౌరవం అంతా పోయింది. చూడండి, భయపడకండి. వచ్చినవాడు మ్యాన్ హోల్ నుంచి వచ్చాడు కదా. బ్యాగ్లో ట్రాకర్ పెట్టాము. ఎంత దూరం వెళ్తుందని చూద్దాం. మ్యామ్, ఒరిజినల్ వాయిస్ డీకోడ్ అయింది.
మేము సిఐడి బ్యూరోకి వెళ్ళాలి. లిఫ్ట్ కావాలి. నువ్వు పెద్ద ప్లానే వేశావు. ప్రారంభం నుంచే రాబోయే రోజు టైమింగ్కి వాయిస్ మెసేజ్ని ఏఐ ద్వారా నువ్వు షెడ్యూల్ చేశావు. అందుకనే నువ్వు మత్తులో ఉన్నప్పుడు కూడా ఆ మెసేజ్ సూరత్కు వెళ్ళింది. నిజమే కదా? నిజం చెప్పాలంటే నేను కనిపెట్టిన ఇన్వెన్షన్ని దేశాని కోసం ఉపయోగించాలనుకున్నాను. కానీ ఒక కార్యాన్ని సక్రంగా చేయనప్పుడు తప్పుదావ పట్టాల్సి వచ్చింది. అనవసరమైన విషయం మాట్లాడుకు. జస్ట్ సూరజ్ మీద పగ తీర్చుకోవడానికి నువ్వు 12 మందిని హత్య చేశావు. లేదు సార్, నేను వాళ్ళని జస్ట్ బ్లాక్మెయిల్ చేశాను. నేను ఎవరిని చంపలేదు. ఆ విషయానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. విషానికి తనకి సంబంధమే లేదంట. చార్కోల్ టాబ్లెట్ ఎగురుకుంటూ వచ్చి తన పొట్టలోకి వెళ్ళింది. దానివల్లే ఆ విషం వల్ల నువ్వు దెబ్బ తినటం లేదు. లేదు సార్, నాకు నిజంగానే ఏమీ తెలీదు. సరే, ఇప్పుడు మీరే చెప్పండి. సూరజ్ని మలైక్ని చంపితే నాకేమొస్తుంది? నాకు పేరు, ప్రతిష్టలు, డబ్బులే కావాలి. అభిజిత్, తను సూరజ్ని చంపాలనుకుందనుకో, కానీ రాబోయే డేట్స్లో మెసేజ్ల్ని ఎందుకని ఫీడ్ చేసి ఉంచింది? అంటే ఈ కేసులో 1 కాదు 2 కాదు 3 రకాల నేరస్తులున్నారు సార్. ముందు దొంగల ఇంట్లో దొంగిలించడానికి వచ్చారు. తర్వాత శగున్నెవరో బ్లాక్మెయిల్ చేశారు. 3వ వ్యక్తి ఉన్నాడు కదా, వాడే అందరికీ విషాన్నిచ్చి హత్య చేశాడు. ఇద్దరి సమస్య తీరిపోయింది. మరి ఈ 3వ వ్యక్తి ఎవరు? ఈ హత్యలన్నీ చేసేది ఎవరు? ఆ పంకజ్ బయట చెప్పు. కనపడటానికి ఒక వ్యక్తిని పంపించాంగా. లీడ్ దొరికింది సార్. ఏంటి? మనూర్లోనే బాస్పూర్లో దాక్కున్నాడు వాడు. అండర్ గ్రౌండ్ లో ఉన్నాడు. బాస్పూర్. అక్కడికెళ్ళి వాడిని తీసుకురా పంకజ్. సార్ సార్, ఆ ఫోన్లో ఎన్ని కాంటాక్ట్స్ ఉన్నాయో అందరినీ విచారించాం. ఆ ఐస్ బకెట్ ఎవరి దగ్గర లేదు. బాస్ బాస్, ఏ అభిజిత్, ఎలాగైనా ఈ ఐస్ బకెట్ ని వెతికి కనిపెట్టండి. సార్ మేము దాన్ని వెతుకుతూ ఉన్నాం. అదే, దాన్ని ముందు కనిపెట్టి తొందరగా దాన్ని రెస్టోర్ చెయ్యి. అందులో అమాయకుల ప్రాణాలు చాలా ఉన్నాయి. అందులో ఇంకా విషం ఉంది. సార్, ఎవరు ఐస్ బకెట్ యూజ్ చేసినా వాళ్ళు క్లీన్ చేసే యూజ్ చేస్తారు కదా. దాన్ని మనం నీళ్లతో అసలు కడగలేము. అంతేకాకుండా దానికి రంగు కూడా లేదు. ఐస్ బకెట్ దొరక్కపోతే మనకి శవాలు తేలుతాయి. మై గాడ్, ఆ దొంగింటి చుట్టుపక్కల షాపులన్నీ ఉన్నాయి కదా, అక్కడికెళ్ళి అడిగి చూద్దాం. ఇదిగో అన్నా, ఈ వ్యక్తిని మీరు చూసారా? అరే, వీడు బబ్బువా? అదో నించున్నాడు చూడు. రే బబ్బువా! ఒరే ఆగు! వదలరా! ఒరే ఆగు! రే ఆగు! ఒరే ఆగు! చూడండి, మీరు ఈ ఐస్ బకెట్ని ఎక్కడైనా చూసారా లేదా? ఈ ఫోటోను చూడండి, ఇదొక ఐస్ బకెట్. ఈ బిల్డింగ్ లో ఎవరైనా తీసుకున్నారా? లేదు లేదు. నేనేం చేయలేదు సార్. పార్టీలో అంతా పెంట చేసి ఇప్పుడేం చేయలేదంటవా? సార్, నేను ఒక పేదవాడిని. 2 లక్షల రూపాయలతో నాకు ఒక పని దొరికింది. నేను కూడా అత్యాశతో ఒప్పుకున్నాను. అందుకని నేను ఇప్పుడు దానికి బాగా అనుభవిస్తున్నాను. 2 లక్షల డబ్బులు తీసుకుని ఎంతో మందిని చంపేశావు కదరా. ఎవరు డబ్బులు ఇచ్చారు చెప్పు. డబ్బులు ఇచ్చాడు, కానీ మొహాన్ని చూడలేదు. ముఖానికి మాస్క్ వేసుకో ఉన్నాడు. కానీ వేరే ఏదో ఒకటి గుర్తుండదుగా. అవును సార్, తన చేతికి ఒక హార్ట్తో టాటూ ఒకటి ఉన్నింది. సగం ఉండే హార్ట్. ఇదిగో గీసి చూపించు. ఏయ్, నా చేతిలో కదరా, నీ చేతిలో. సగం హాటా? సార్, చెప్పు పూర్వి. ఏమీ తెలియలేదు సార్. ఓ,
హా పంకజ్. టాటూ? ఓకే, గుడ్ గుడ్ గుడ్. అవని, చుట్టుపక్కల విచారిస్తూ ఉండు. ఐస్ బకెట్ గురించి నాకు తెలియాలి. పూర్వీరా. సరేలే, టెన్షన్ పడద్దులే. ఇక మీదట నీ మీద హత్యానేరం పడద్దు, దిగులు పడద్దు. దాంతో బ్లాక్మెయిలింగ్ కోసం మనం కోర్టులో అపీల్ చేయొచ్చు. సరేనా? టెన్షన్ తీసుకోవద్దు. నేను నీ కూడానే ఉన్నాను. ఏ క్షమాపణ దొరకదరా యదవా. ఇప్పుడు ఆ వెయిటర్ కూడా ఇరుక్కున్నాడు. ఇప్పుడు నువ్వు చేసిన తప్పులన్నీ వెలుగులోకి సార్, వచ్చాయి. మీతో నేను ఎన్నిసార్లు చెప్పాలి? నేను ఎవరికి విషయం ఇవ్వలేదు. నువ్వెవరికి విషయాన్ని ఇవ్వలేదు. విషయాన్ని ఇచ్చింది ఈషానే. అసలు నువ్వేమనుకుంటున్నావు? ఇంత పెద్ద తప్పు చేసి తప్పించుకుందాం అనుకున్నావా? అవును మేడం, ఈ బకెట్ని నేనే 10,000 పెట్టి కొన్నాను కదా. ఇది ఎక్కడుంది? అమ్మేశా. నేను అన్ని షగున్ ప్రేమ కోసమే చేశాను. డే అండ్ నైట్ షగున్ కష్టపడటం నేను చూశాను. ఆ సూరజ్ తన క్రెడిట్ మొత్తం తీసుకున్నప్పుడు తను ఏడ్చి గొనుక్కోవడం నేను చూశాను. ఆ తర్వాత ఆలోచించా, సూరజ్తో పాటు మలైక్యాని కూడా వేసేస్తే ఆ తర్వాత ఏముంటుంది? నేను మలైకా సూరజ్ని మాత్రమే చంపాలనుకున్నాను. ఇద్దరు ఒకేలాగా ప్రవర్తిస్తారు తెలుసా మీకు? నేను చేసిన తప్పు ఒకటే, ఆ ఐస్ క్యూబ్ బాక్స్ని అక్కడ వదిలేశాను. అందువల్లే మిగతా వాళ్ళందరూ చనిపోయారు. నన్ను నువ్వు నిజంగానే లవ్ చేస్తున్నావు చెప్పావు కదా, కానీ నీ చేతులతో నాకు విషయం ఇచ్చావు. లేదు బేబీ, నేను చెప్పేది. విషయాన్ని ఇవ్వడానికి ముందు ఇతను చార్కోల్ టాబ్లెట్స్ ఇచ్చాడు. ఇది ఇప్పుడు సార్, వీడు నాకు ఎలాంటి టాబ్లెట్స్ ఇవ్వలేదు. నేను ఆ టాబ్లెట్ని మీ చాక్లెట్ కేక్లో మిక్స్ చేశాను. ఎందుకంటే నాకు తెలుసు నువ్వు టెన్షన్లో ఉంటే చాక్లెట్ కేక్ తింటావని. వీళ్ళందరి హత్యానేరం నీ మీద పడకూడదని నీకు కూడా విషాన్ని తాగడానికి నేను ఇచ్చాను. షగున్, నేనెప్పుడు నిన్ను హర్ట్ చేయను. ఇంకోసారి నా పేరు చెప్పకు. నిన్ను తలుచుకుంటే నాకు సిగ్గుగా ఉంది. నేను పోయి నిన్ను ప్రేమించాను చూడు. నువ్వు ఎలా చంపగలిగావు? ఏంటది? అమ్మేశావా? అవును. ఎవరికి? ఇక్కడ పక్కనే శాంతి విలా ఉండండి. అక్కడ నుండి ఒక సేట్ వచ్చాడు. ఆయనకి ఫంక్షన్ కోసమని ఒక ఐస్ బకెట్ అవసరం. సరే, ఆయన పేరు, నెంబర్, అడ్రస్ ఇవ్వు. నీ వల్ల ఇంకా చాలా మంది అమాయకుల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. ఇంకా ఐస్ బకెట్ మా చేతికి చిక్కలేదు. హలో అవని. సార్, ఐస్ బకెట్ నేను కనిపెట్టాను. నేను అన్ని డీటెయిల్స్ ఫార్వర్డ్ చేస్తా. ఆపండి! ఈ ఐస్ తినకండి, ఇందులో విషం ఉంది. థ్యాంక్ గాడ్ సార్, సరైన సమయానికి వచ్చారు. లేకపోతే అన్యాయం జరుగుంటుంది. ఇవాళ రిపబ్లిక్ డే, అందువల్ల సెలబ్రేట్ చేద్దామని పేరెంట్స్ని తీసుకురమ్మన్నాను. ఇప్పుడు మొత్తం సరైపోయింది. ఇప్పుడు బాగా హ్యాపీగా రిపబ్లిక్ డేని చేసుకోండి. మేం వెళ్ళొస్తాం. ఓకే సార్, విధి మిమ్మల్ని గుమ్మం దాకా తీసుకొచ్చింది. సో నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే మీరు మన దేశం యొక్క ప్రైడ్. అందువల్ల మీరే ఫ్లాగ్ని పైకి తీయాలి. నా చేతులతో నేను ఫ్లాగ్ ఎగరటం అనేది అదృష్టమే. ఇటువంటి వాటికంతా నేను అదృష్టం చేసుకుని ఉండాలి. కానీ నేను ఒక విషయాన్ని చెప్తాను. ఇది ఒక చిన్న అపీల్. పిల్లలారా, మీకే ఇది రిపబ్లిక్ డే. ఇది చేసుకుంటూ మాత్రమే కాదు, మనం ఈ సంవత్సరం మొత్తానికి 365 రోజులు మనం ఏం చేస్తే మన భారతదేశం గొప్పగా ఉంటుందని ఆలోచించాలి. దానికని కష్టపడాలి. అర్థమైందా? కానీ అంకుల్, నేను చిన్న పిల్లోడిని, నేను ఏం చేయగలను? నువ్వు బాగా చదువుకోవచ్చు. మీ అమ్మా నాన్న మాటలు వినాలి. వాళ్ళకి నువ్వు గౌరవం ఇవ్వాలి. నువ్వు పెద్దవాడైన తర్వాత మంచి సిటిజన్ గా మారి నీ దేశానికి నువ్వు పేరు తేవాలి. ఇదంతా మీరు చెయ్యాలి. ఎస్.